కేరళ స్టోరీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ముందు వాళ్ళతో స్నేహం చేయండి, తర్వాత కుటుంబం నుంచి విడదీయండి, ఆ తర్వాత మనలో ఒకరుగా మార్చండి. అవసరమైతే గర్భవతిని చేయండి. ఆడపిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో మీకు విషయం చెప్తాను. నాకు గత సంవత్సరంలో కనీసం 25 నుంచి 30 విషయాలు ఇలాంటి కేసులు మాకు తెలుసు. లవ్ జిహాద్వి కూడా హెల్ప్ చేశారు చాలా మంది. ఎందుకంటే అలాంటి మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా ఏం చేయాలండి, మా పిల్లలు ఇలా ఉన్నారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎలాంటివి ఉన్నాయని. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీమూర్తి మాతృమూర్తి మారింది అని అంటే ఒక కుటుంబం మొత్తం కూడా మారిపోయింది. అవును, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. మీరు జోహర్ అనే పేరు చూసాను, ఎక్కడ పద్మావత్ సినిమాలో చూసారు. అందులో కొన్ని వందల మంది, వేల మంది స్త్రీలు అగ్నిని పెట్టుకొని, పవిత్ర అగ్ని పెట్టి భగవంతుడికి, అమ్మవారికి ప్రార్థన చేసి మొత్తం అందులో దుంగేసేవారు. అగ్ని లోపల శత్రువులు వస్తున్నప్పుడు. ఎందుకు అంటే వీళ్ళు శవాలను కూడా వదిలిపెట్టేవారు. అందుకోసం భస్మం అయిపోతేనే దానికి వే అవుట్ ఉండేది. అలాంటి పవిత్ర దేశము భారతదేశం. అట్లా పవిత్రతను కాపాడిన దేశము మన భారతదేశ చరిత్ర తప్ప ఇంకెక్కడ మనం చూడాలి.